మిత్రమా, మనకు సంబంధించినటువంటి విషయాలలో భాగంగా ఉన్నటువంటి ఒక విషయము ఏమిటంటే డబ్బు అనే విషయము. అయితే ఈ డబ్బు అనే విషయంలో భాగంగా ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక మనిషికి డబ్బు అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు కావాలి అన్న ఇదే విషయము డబ్బు అనే విషయంలో భాగంగా ఉన్నటువంటి ఒక విషయము. అయితే ఇక్కడ నేను ఈ డబ్బు అనే విషయంలో భాగంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ విషయం గురించి అనగా, ఒక మనిషికి డబ్బు అనేది ఎంతవరకు కావాలి, డబ్బు అనేది ఎంత ఉండాలి, డబ్బు అనేది ఎంత కావాలి, ఎంతవరకు ఉండాలి, ఎంత కావాలి, ఎంతవరకు ఉండాలి, ఎంత సంపాదించాలి తను అన్న ఈ విషయం గురించి నాకు తెలిసింది ఇక్కడ నేను చెబుతాను. సో దీన్ని విని అర్థం చేసుకో, తెలుసుకో మిత్రమా. అయితే ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ విషయం చెప్తున్నానో, ఈ విషయానికి అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఏ విషయం అయితే చెప్పాలని అన్నానో మరి ఆ విషయానికి సంబంధించినటువంటి ఆన్సర్ మీకు ఒక మార్గాన్ని చూపవచ్చు. అంతేకాని అదే ఫైనల్గా అదే ఒక రియల్ నీకు ఫిట్ అయ్యేటటువంటి ఆన్సర్ అదే అని నేను చెప్పను. ఇది ఒక మార్గాన్ని, ఒక ఆలోచన నీలో పుట్టిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి నువ్వే చూసి ఈ విషయానికి సంబంధించినటువంటి ఆన్సర్ని తెలుసుకోవడానికి చూపేటటువంటి మార్గమే ఇది. రైట్, మరి కంటిన్యూ చేసే విషయాన్ని ఒక ఊర్లో ఒక మనిషికి ఎంతసేపు స్నానం చేయాలో తెలుసు. పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసు. అలానే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో అతనికి తెలుసు. అలానే ఎండలో నిలబడ్డప్పుడు ఎండలో ఎక్కువసేపు నిలబడకూడదు. అలానే మంటలు పడిపోతే శరీరం కాలుతుంది, తను కాలుతాడు అన్న విషయము తెలుసు. అలానే ఎటువంటి బట్టల్ని ధరించాలి, ఎటువంటి బట్టల్ని ధరించకూడదు. అలానే మొహం ఎంతసేపు కడుక్కోవాలి, ఇలాంటి తదితర విషయాలు ఎన్నో ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక మనిషికి తెలుసు. కానీ ఆ మనిషికి డబ్బు అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు కావాలనే ఈ విషయం మాత్రం తెలియదు. అయితే మరి ఈ వ్యక్తికి ఈ విషయాలన్నీ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలు తెలుసని చెప్పాను కదా. అంటే ఇక్కడ నేను ఏ విషయాలు అయితే తనకు తెలుసని చెప్పానో, మరి ఆ విషయాలు తనకు తెలిసినప్పుడు ఆ విషయాల్ని ఆ విషయాలు తనకి తెలిసి ఉన్నప్పుడు వాటిని ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. అదే తెలియకుండా ఉన్నప్పుడు అక్కడ తను వాటి పట్ల ఎలా ఉండాలో తెలియదు, అక్కడ దాన్ని ఎలా చేయాలో తెలియదు. అంటే అక్కడ తనకు తెలియదు కదా. అంటే తనకు తెలిసినప్పుడు వాటిని తను చేయడం అనేది జరుగుతుంది. వాటితో ఏం చేయాలో అండ్ వాటి దగ్గర ఎలా ఉండాలో అనేది అక్కడ చేయడం అనేది జరుగుతుంది. అదే తెలియకపోతే అక్కడ తను చేయలేడు. రైట్. సో మరి ఈ విషయాలు తనకు అంటే ఇక్కడ నేను ఏవైతే తెలుసని చెప్పానో అవి అతనికి ఒకప్పుడు అంటే తను తెలుసుకున్నప్పుడే తనకు అవి తెలిసినటువంటి విషయాలుగా అవి అయ్యాయి. అదే తెలుసుకోకపోతే అవి తెలియని విషయాలు కానీ అవి ఉంటాయి. అంటే ఆ విషయాలేమి తనకు ఒక మాయలో తనకు అవి తెలియలేదు. తనే సందర్భానుసారంగా అలా కదులుతున్నప్పుడు, అలా జీవనయాత్రని చేస్తున్నప్పుడు ఈ ఒక్కొక్క విషయాలు తనకు అర్థమయ్యాయి, తెలిసాయి. ఆ తర్వాత వాటి పట్ల తను తెలిసాయి కాబట్టి అక్కడి నుంచి వాటిని తను ఎలా చేయాలో
వాటి పట్ల ఎలా ఉండాలో అలా ఉండడం అనేది జరిగింది రైట్. సేమ్ ఇప్పుడు ఆ మనిషికి డబ్బు అనేది ఎంత కావాలి, ఆ మనిషికి డబ్బు అనేది ఎంతవరకు కావాలి, ఎంత ఉండాలనే ఈ విషయము తనకు తెలియదు కాబట్టి తనలో ఒక గందరగోళం ఉంది అనేది తనకు తెలియదు కాబట్టి తనలో ఒక గందరగోళం అనేది ఉంది, సతమతం అవుతున్నాడు. అరే ఏంటి డబ్బు అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉంది, మరి ఇది ఏంటి అసలు, ఇది నాకు అవసరమా, అసలు ఇది అవసరమా కాదా, దీన్ని ఎంతవరకు అంటే ఇది నా పరిధిలో ఎంతవరకు ఇది ఉండాలి, దీన్ని నేను ఎంతవరకు ఎర్న్ చేయాలి, ఇలాంటి అనమాట. ఈ డబ్బు అనే విషయానికి సంబంధించినటువంటి ఈ డబ్బు అనే విషయం యొక్క తాలూకు సంబంధించినటువంటి ఏది కూడా తనకు తెలియదు. అప్పుడు తనలో గందరగోళం అనమాట. సో మరి తను ఇలానే అంటే ఇటువంటి గందరగోళం అంటే ఈ తెలియకుండా ఉన్నప్పుడు తనలో ఈ విషయం తనకు తెలియనప్పుడు తను ఎంత తనకు ఉండాలనేది తనకు తెలియకుండా పోయిందన్నమాట. అప్పుడు దాన్ని తను ఎంతవరకు ఉండాలో తెలియదు కాబట్టి అక్కడ తను ఏం చేయలేకపోతున్నాడు ఈ విషయాన్ని. అలానే ఒక గందరగోళంలో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇది తెలుసుకోవాలి మరి ఈ విషయాన్ని మరి ఎంతవరకు కావాలనేది తనే స్వయంగా చూసి దీన్ని తెలుసుకోవాలి. అంటే ముందు చెప్పినటువంటి విషయాన్ని ఎలా అయితే తెలుసుకున్నాడో అలానే దీన్ని కూడా తెలుసుకుంటే ఆపై తనకు ఈ విషయం తెలిసి ఆ తర్వాత తను ఇప్పుడు చేయడం అనేది జరుగుతుంది. నాకు ఇంత డబ్బు కావాలి, ఇప్పుడు తనకు తెలుస్తుంది. ఆపై తను కదలడం అనేది జరుగుతుంది. అయితే మరి డబ్బు అనేది ఎంత కావాలి అనేది తనకు తెలియాలంటే ముందుగా డబ్బు అనేది ఏమిటి, డబ్బు అనేది ఎందుకు ఉంది అనేది తను తెలుసుకోవాలి. ఆ తర్వాత డబ్బు అనేది ఎందుకు అనేది తను తెలుసుకోవాలి. మరి డబ్బు అనేది ఎందుకు ఉంది అంటే ఆ వ్యక్తి యొక్క అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క జీవనంలో అంటే ఆ వ్యక్తి యొక్క జీవనానికి రకరకాల అంటే ఆ వ్యక్తి తన యొక్క జీవనంతో జీవించడానికి అంటే ఎలా చెప్పాలి అంటే ఆ వ్యక్తికి తన యొక్క జీవనంలో తను జీవించడానికి తనకు రకరకాల వస్తువులు, రకరకాల సామాగ్రి, ఆయుధాలు, నిధులు, వనరులు, ఫోన్స్, బట్టలు, ఆహారం అండ్ ఇటువంటి రకరకాల థింగ్స్ అనేటివి ఆ మనిషికి కావాలి. మరి ఈ ప్రతి ఒక్క దాన్ని ఆ ఒక్క మనిషి తయారు చేసుకోలేడు కదా. సో తయారు చేసుకోలేడు కాబట్టి ఆ ఒక మనిషి ఆ ఊర్లో ఉన్నటువంటి అంటే ఇతర మనుషులు వాళ్ళు కూడా జీవనంలో కావాల్సినటువంటి వాటిని ఒక్కొక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు ఈ మనిషి తనకు ఏదైతే తను ఏర్పాటు చేసుకోలేడో, తనకు ఇప్పుడు ఏదైతే కావాలో వాటిని వేరే మనిషి నుంచి అంటే మానవ సమాజం నుంచి, మనుషుల నుంచి తను తీసుకోవాలి అన్న విషయాన్ని ఫస్ట్ తనకు అర్థమైనప్పుడు ఆ తర్వాత ఇది నేను తీసుకోవాలి, ఇది నాకు ఉపయోగం, ఇది నాకు అవసరం, నాకు తీసుకోవాలి, నేను దీన్ని తీసుకోవాలి. మరి నేను దీన్ని తీసుకోవాలంటే అక్కడ మరి అంటే దాన్ని తీసుకోవాలంటే ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తి తనకు ఫ్రీగా ఉచితంగా అయితే ఇవ్వలేడు కదా. మరి అందుకనే ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవాలంటే లేదా నువ్వు నీదర ఉన్నటువంటి ఏదైనా ఒక దాన్ని వేరే వ్యక్తికి ఇవ్వాలంటే నువ్వు కూడా ఉచితంగా ఇవ్వలేవు. కాబట్టి అక్కడ అలా మార్గం అనేది చేసుకోవాలంటే అంటే అక్కడ అటు నుంచి ఇటు మార్చుకోవాలంటే అంటే ఒక దాన్ని తీసుకోవాలంటే ఆ వ్యక్తికి దానికి సంబంధించిన దానికి
విలువగట్టేటటువంటి ఒక దాన్ని నువ్వు అతనికి సమర్పించి దానికి సమానమైనటువంటి విలువని అక్కడ ఒక పవర్ని, ఒక ధనాన్ని అక్కడ సమర్పించి ఇచ్చి దాన్ని నువ్వు తీసుకోవాలి. ఇలా వచ్చిందే మరి ఎందుకై వచ్చిందే డబ్బు అంటే మరి ఇదే సందర్భంలో నువ్వు అతను ఫ్రీగా ఇవ్వడు, ఉచితంగా ఇవ్వడు కాబట్టి అతనికి డబ్బు అనే ఒక వనరుని ఇచ్చి ఆ వస్తువు యొక్క నీకు ఏదైతే కావాలో దాని యొక్క విలువను బట్టి ఆ విలువ ఎంత ఉందో దానికి సరిపడేటువంటి ఒక డబ్బునే ఆ వనరును ఇచ్చి అప్పుడు దాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక దాన్ని మనం తీసుకుంటాం అంటే ఇలా ఏదైనా ఒక దాన్ని తీసుకుంటాం. సో అంటే ఒక వ్యక్తి అంటే మనిషి యొక్క జీవితంలో డబ్బు అనేది ఎందుకుంది రైట్. అంటే ఒక వస్తువు అంటే తను ఏదైనా ఒక వస్తువుని అంటే తన జీవనానికి అంటే ఒక మనిషి జీవించడానికి ఒక్కొక్కటైతే వస్తువులు లేదా వస్తువులు ఆర్ థింగ్స్ ఆర్ ఆహారము లేదా ఇంకా వాట్ ఎవర్ ఫోన్స్, బట్టలు ఇవి కావాలి. మరి అవి వాటిని ప్రతి ఒక్క దాన్ని ఏ మనిషి కూడా ప్రతి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేడు. ఏదో ఒకటి తను చేసుకోలేనిది అయితే ఉంటుంది. మరి దాన్ని తను తీసుకోవాలి. మరి అది మనుషులే అంటే వేరే మనుషులు నీకంటే ముందు పుట్టినటువంటి మనుషులు దాన్ని చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దాన్ని తీసుకోవడం చేస్తావు. సో తీసుకోవాలంటే మరి అతను ఉచితంగా ఇవ్వడు కాబట్టి అక్కడ నువ్వు డబ్బు అనే దాన్ని ఇలా తీసుకోవాలి. కాబట్టి అక్కడే ఇలా మానవ సమాజంలో డబ్బు అనేది పుట్టి తర్వాత డబ్బుని ఇలా ఇచ్చి తర్వాత అక్కడ ఏం కావాలో దాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇదే అన్నమాట డబ్బు అంటే డబ్బు అనేది ఎందుకు ఉంది, ఇలా పుట్టింది అండ్ డబ్బు అనేది ఎందుకై ఉంది. సో సేమ్ ఇప్పుడు అలానే ఇప్పుడు డబ్బు అనేది ఎందుకు తెలిసిన తర్వాత నీకు ఇప్పుడు ఒక్కొక్క దాని కొరకై నీకు ఇప్పుడు డబ్బు అనేది అవసరం ఉంది, కావాలి. అంటే కటింగ్ చేయించడానికి నాకు కావాలి, అండ్ బట్టలు తీసుకోవడానికి కావాలి, అండ్ కొన్ని ఆహార పదార్థాలను వేరే వ్యక్తి నుంచి నేను తీసుకోవాలి. సో వీటికై కావాలి, అండ్ నాకు స్టడీస్ కోసం కావాలి, అండ్ నాకు ఆరోగ్యం కోసం కావాలి. నాకు ఒక దెబ్బ తగిలింది, సో దీన్ని నేను సరి చేసుకోలేను, క్యూర్ చేసుకోలేను, నయం చేసుకోలేను. వేరే వ్యక్తి దీన్ని చేయడం జరుగుతుంది. సో వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు అంటే వాళ్ళకి ఆ విద్య అనేది వాళ్ళ ఆ విద్యతో ఉన్నారు. సో వాళ్ళతో నేను చేయించుకోవాలి. సో వాళ్ళకి డబ్బు ఇచ్చి నేను దాన్ని చేయించుకుంటాను. సో ఇందుకే డబ్బు కావాలి. ఇలా తర్వాత కారు కోసం, ప్రయాణం చేయడం కోసం కారు, వెహికల్స్, అండ్ మాట్లాడడానికి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళతో ఏదైనా ఒక భావనను పంచుకోవడానికి, సో వాళ్ళతో మాట్లాడుకోవాలంటే ఫోన్ అనే ఒక ఆయుధం అనేది ఉంది. సో దాన్ని తీసుకోవాలి. దాంతో నేను దూరంగా ఉన్నటువంటి మనిషితో దూరంగా అంటే వేరే చోట్ల ఉన్నప్పుడు సో వాటితో మాట్లాడడానికి ఇది నాకు పనికొస్తుంది, ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది నాకు కావాలి అంటే ఎందుకై ఇది నాకు కావాలి. సో అప్పుడు ఫోన్ అనేది కావాలి. సో ఫోన్ కొరకు ఇలాంటి అనమాట థింగ్స్ ఏవేవైతే ఉన్నాయో నీకు కావాలో వాటిని, ఆ థింగ్స్ ఏమిటని కూడా నువ్వే మళ్ళీ వాటిని చూడాలి, చూసి నువ్వే వాటిని తెలుసుకోవాలి. ఆపై ఆ థింగ్స్ నీకు తెలిసినప్పుడు ఆ తర్వాత వాటికి ఎంత ఖర్చు అనేది అవుతుంది, వాటి యొక్క వాల్యూ ఎంత, వాటి యొక్క ధర ఎంత ఉంది, విలువ అవి ఎంత, వాటి యొక్క కాస్ట్ ఎంత ఉంది అనేది మన తర్వాత తెలుసుకోవాలి. సో ఇలా వాటిని తెలుసుకున్న తర్వాత ఇంత కాస్ట్ ఉంది, సో నేను ఇంత డబ్బుని ఎర్న్ చేసుకోవాలి, అండ్ ఇలా నేను కంటిన్యూ అవుతూనే ఉంటాను. కాబట్టి నా యొక్క డబ్బు సంపాదన అనేది ఈ విధంగా నేను ఎర్న్ చేయగలగాలి. నాకు ఇంత డబ్బు అనేది కావాలి. ఇంత డబ్బు కావాలంటే నేను ఇంత డబ్బుని ఎర్న్ చేయాలి. మరి ఎర్న్ చేయాలంటే ఏదో ఒక పనిని నేను చేయాలి. అంటే డబ్బు వచ్చేటటువంటి పనిని నేను చేయాలి, అది మంచి పనిని చేయాలి అనేది కూడా నీకు అది తెలియాలి. సో ఇలా నీకు తెలిసినప్పుడు అక్కడ ఇక్కడ చెప్పినట్టు ఒక్కొక్క అంశాలు నీకు తెలిసినప్పుడు అప్పుడు నీకు డబ్బు అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు కావాలనేది నీకే తెలుస్తుంది. సో ఇదే మిత్రమా, సో ఇక్కడ చెప్పినటువంటి ఒక్కొక్క అంశాలతో పైన
చెప్పినటువంటి విషయాన్ని అంటే ఈ ఒక్కొక్క అంశాలతో పైన చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అండ్ ఈ ఒక్కొక్క అంశాలపై విషయానికి సంబంధించినటువంటి ఆన్సర్ సో వీలైనంత వరకు సరిగ్గానే చెప్పాను అని ఆశిస్తున్నాను. రైట్, ఏదైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇంతే మిత్రులారా, సో తిరిగి కలుసుకుందాం. రైట్.